శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు. వారం వారం షేర్ మార్కెట్ యొక్క వివరాల గురించి చెప్తూ ఉన్నాం మనం. గత వారంలో ఉన్నటువంటికి ఈ వారం ఉన్నటువంటి షేర్ మార్కెట్ యొక్క స్థితిని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చును. మంచి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సూచించేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మంచి ఆర్థిక లావాదేవీ లాభాలు ఉన్నాయి. మరి ఈ వారంలో ఏ ఏ రాసుల వారికి ఈ యొక్క షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది, అలాగే ఈ వారంలో 7వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో షేర్ మార్కెట్ యొక్క ఒడిదుడుకుల లాభాల స్వీకరణ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా మనం రాసుల గురించి తెలుసుకుందాం. మేషము, సింహము, మకరం, కన్య, ఈ 4 రాసుల వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్ వైపు వెళ్లకుండా ఉండండి. లాటరీలు జూదం కూడా మీరు అటువైపు వెళ్ళకూడదు. కానీ ఓవరాల్గా 7 నుంచి 11వ తేదీ అక్టోబర్ మాసంలో ఈ వారంలో 2వ వారంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. మరి మిగతా రాశుల వారికి బాగుండి వీళ్ళకి ఎందుకు నష్టం వస్తుంది అని అడిగితే, వీళ్ళు ఈ షేర్స్ కొనే టైంలోనే షేర్స్ పడిపోవడము, అమ్మినప్పుడు అవి పెరగడము, లేదా మ్యూచువల్ ఫండ్స్లో అప్పుడే మోసపోవడము, లాటరీలో జూదం వల్ల నష్టపోవడము జరుగుతుంది. కనుక వీరైటు వైపు వెళ్ళకపోవడం మంచిది అని చెప్పడం సుస్పష్టంగా చెప్పబడుతోంది. అది మాట వినండి, నేను చెప్పింది జాగ్రత్తగా విని ఆలోచించండి. అలాగే మరి అసలు ఈ వారంలో షేర్ మార్కెట్ యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే లాభాలమయంగా ఉండబోతోంది. తప్పకుండా ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత 87,000 బెంచ్ మార్క్ దాటడానికి అవకాశం ఉంది మనకి సెన్సెక్స్. బీఎస్సీలో కూడా దాదాపుగా 28,000 వరకు మనం మార్కును దాటుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి ఆర్థిక అభివృద్ధి, ఎంత లేదన్నా 18 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నాం మనం. అంతర్జాతీయంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని భారతదేశం సునాయాసంగా అధిగమించగలదు, ప్రపంచానికి వెన్నుదన్నుగా ఉండగలదు అన్నటువంటి ఒక విస్తృతమైన ప్రచారం ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. మన దేశ ప్రతిష్ట, ఆర్థికమైనటువంటి బలము, యువతకున్నటువంటి కొత్త ఈ వ్యాపార దృక్పథము, సమిష్టితత్వము, దానివల్ల ప్రయోజనవంతమైనటువంటి ద్రవ్యోల్బణం కూడా అనుకూలంగా మారబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గొడవలన్నిటికీ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ మధ్యవర్తిత్వం చేస్తూ యుద్ధ నివారణ కోసం చేసే ప్రయత్నంలో కొంత సానుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, దానివల్ల అంతర్జాతీయ గ్రోత్ బాగా ఏర్పడడం వల్ల మన దేశానికి ఆర్థికమైనటువంటి మంచి సువర్ణ అధ్యాయంగా లిఖించగలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ వారం మొత్తం కూడా అత్యంత అనుకూలవంతమైన షేర్ మార్కెట్ వ్యవస్థ ఉంది. సాఫ్ట్వేర్ రంగ షేర్లు కానివ్వండి, పెట్రోలియం సంబంధించిన షేర్ కానివ్వండి, గత వారంలో మెడికల్ సంబంధించిన షేర్లు పడిపోయినా ఈ వారంలో అనుకూలంత ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఎంఎస్ఎంఈ లాంటి వ్యవస్థలు, అలాగే బీపీఓలోకి కొత్త వ్యవస్థలు రావడం వల్ల ఆర్థిక పరిపుష్టత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన షేర్స్ కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ లాంటి షేర్స్లలో కూడా లాభం, ముఖ్యంగా ఈ 9, 10, 11 తేదీలలో ఆటోమొబైల్ షేర్స్ మంచి లాభాలు పొందుకునే అవకాశం, చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అలాగే 7, 8, 9 తేదీలలో కెమికల్ మరియు ఇన్సూరెన్స్ సంబంధించిన షేర్స్లలో కానీ, కొత్తగా జైరవుతున్నటువంటి కొత్త బీపీఓలు అన్నీ కూడా నమోదు చేస్తున్న వాటిల్లో కూడా షేర్స్ కొనవచ్చును, మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మనకి అనుకూలవంతమైనటువంటి ధనలాభం. చమురు సంస్థల యొక్క స్థితి అనుకూలంగా ఉండడం, అంటే చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం, ఈ బ్యారెల్ ధరలు అనుకూలంగా మారడం వల్ల అటువంటి లాభాలు కూడా మనం పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే చమురు నిల్వల వల్ల వచ్చినటువంటి జాతీయ ద్రోణి మనకి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మనం తప్పకుండా షేర్స్ కొనుగోలు చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి రాసులు కాకుండా మిగిలిన రాసుల వారు అందులో పెట్టుబడి పెడితే లాభము, చాలా మంచి ఆర్థికమైన పరిపుష్టత బాగా ఉంటుంది. లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఇది ఇవాల్టి షేర్ మార్కెట్ యొక్క విశేషాలు. మీ అందరు కూడా మీకు షేర్లలో లాభం వచ్చినా నష్టం వచ్చినా దాని గురించి మనకి ఆఫీస్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దానివల్ల నేను ఇంకా పరిపూర్ణమైనటువంటి ఇంకా ఎక్కువగా దీని గురించి వివరణాత్మకమైనటువంటి స్థితిని పొంది ఇంకా మీకు మంచి విశేషాలు చెప్పడానికి అవకాశం ఇవ్వగలను అనే నమ్మకంతో, మన ఇది ఆర్థికమైనటువంటి అభివృద్ధి, మన దేశం యొక్క విలువ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో మనం ఉండాలని, తప్పకుండా అటువంటి స్థితి మనకు కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.